హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ క్రతువు వైభవోపేతంగా ప్రారంభమైంది. ఈ వేడుకను చూసేందుకు భారత్లోని అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు అయోధ్యకు చేరుకున్నారు. అక్కడ వారందరూ సందడిగా కనిపించారు. రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, ధనుష్ గారు, అమితాబ్ బచ్చన్ గారు ఇలా ఎందరో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయోధ్య నుంచి ఆహ్వానం అందినా కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరు నటీనటులు వెళ్ళలేకపోయారు. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అయోధ్య నుంచి ఆహ్వానం అందింది, కానీ ఆయన వెళ్ళలేకపోయారు. దీనికి ప్రధాన కారణం దేవరా షూటింగ్ అని ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతుంది. దేవర సినిమా విషయంలో మేజర్ షెడ్యూల్ని ముందుగానే చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిందంట. అందుకోసం సైఫ్ అలీ ఖాన్తో ముఖ్యమైన భారీ యాక్షన్ సీన్ను ప్లాన్ చేశారంట. కొన్ని వందల మంది ఈ సినిమా షూటింగ్లో రోజు పాల్గొంటున్నారు. తారక్ పాల్గొనే సినిమా కోసం భారీ సెట్ కూడా నిర్మించారు. తన వల్ల షూటింగ్ ఆగిపోతే నిర్మాతకు ఇబ్బంది కలుగుతుందని ఆయన భావించారంట. దీంతో అయోధ్యకు ఆయన వెళ్ళలేకపోయారని టాక్ నడుస్తుంది. ఈ క్రమంలో అనుకోకుండా సైఫ్ అలీ ఖాన్ గారికి గాయం కారణంగా ఆసుపత్రిలో చేరడం, ఈ సమాచారం కూడా దేవరా యూనిట్కు ఆలస్యంగా తెలవడంతో చివరి నిమిషంలో తారక్ గారు అయోధ్య ట్రిప్ రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి చిత్ర యూనిట్తో పాటు తారక్ గారు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇకపోతే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు కూడా అయోధ్యకు వెళ్ళలేకపోయారు. మారుతి సినిమా రాజాసాబ్ సినిమాతో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తున్న కల్కి సినిమా షూటింగ్ పనిలో ప్రభాస్ గారు బిజీగా ఉన్నారంట. కల్కి సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్స్ చిత్రీకరించే పనిలో నాగ్ అశ్విన్ ఉన్నారంట. ఈ విషయంపై కూడా ప్రభాస్ గారి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రీసెంట్గా కృష్ణంరాజు గారి జయంతి కార్యక్రమం జరిగింది. అందులో కూడా ప్రభాస్ గారు కనిపించలేదంట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.